బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న రాత్రి తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో 6 మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విచారణ చేపట్టింది, నివేదిక తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేసింది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా ప్రత్యేక దర్శన టోకెన్లు ఇవ్వటానికి మొత్తం 95కు పైగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఒక క్యూ లైన్లో ఉన్నటువంటి మహిళకు అస్వస్థత కారణంగా ఆమెను ఆసుపత్రికి తరలించడానికి గేట్లు ఓపెన్ చేయటంతో ఒక్కసారిగా భక్తులంతా కూడా తోసుకురావటంతో తొక్కిసలాట జరిగినట్టుగా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో వస్తారు అని అంచనా ఉన్నప్పుడు సరైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటంలో అధికారులు విఫలమయ్యారు అని కూడా నివేదికలో వెల్లడించడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులతో చర్చించడం జరిగింది, నివేదికను పరిశీలించడం జరిగింది. బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని, భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిసినప్పుడు ఎందుకు సరైనటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోయారు, ఎందుకు విఫలమయ్యారు అంటూ ఆయన అధికారుల మీద సీరియస్ అయినట్లుగా సమాచారం. ప్రస్తుతం 16 మంది స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 32 మందిని ఇప్పటికే డిశ్చార్జ్ చేసినట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరగకుండా చూసుకోవాలని, మెరుగైనటువంటి వైద్య సదుపాయం అందించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన తిరుమలకు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. మృతుల కుటుంబాలను కూడా పరామర్శించే అవకాశం ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి.